సంగారెడ్డి మెదక్ జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 15 మండలాల్లోని 368 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలున్న సంగారెడ్డిలోని నారాయణఖేడ్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా రామచంద్రాపూర్ పోలింగ్ బూత్ నుంచి మా ప్రతినిధి పివిరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీ సంబంధించి తుది విడత అయితే మూడో విడత సంబంధించి పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని రామచంద్రాపూర్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ బూత్ వద్ద ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాస్త ఉదయం పూట పోలింగ్ మందకోడిగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, చిలుపుచేడు, కౌడుపల్లి, కుల్చారం, శివంపేట, ఇల్దుర్తి, మాసాయిపేట ఈ 7 మండలాలకు సంబంధించి 161 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 512 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1220 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా సంబంధించి కలిహేరు, కంటి, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, నేల్కల్ ఈ 8 మండలాలకు సంబంధించి 207 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 3780 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యంత పెద్ద మండలం నారాయణఖేడ్లో 47 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 47 గ్రామ పంచాయతీలు కూడా చాలా వరకు కూడా తాండాలు ఉన్నాయి. సమస్యాత్మక గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ బైండ్ ఓవర్ కూడా చేశారు. అయితే ఆ సమస్యాత్మక గ్రామాల్లో మాత్రం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు అదనపు ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ మనం చూస్తున్నాం ఉదయం పూటనే వృద్ధులు కూడా తమ యొక్క ఓటును ఉపయోగించుకునేందుకు ఇక్కడికి పోలింగ్ బూతుల వద్ద రావడం మాత్రం కొంత ఉత్సాహం కనపరిచారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యువకులు, వృద్ధులు కూడా తమ యొక్క ఓటును ఉపయోగించుకునేందుకు మాత్రం ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంలో పోలింగ్ కాస్త మందకోడిగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా తక్కువగా పోలింగ్ జరుగుతూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక గ్రామాలు అయినటువంటి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్లో ఉన్నటువంటి 47 పంచాయతీల మీదనే అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో దృష్టి నిలిపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తుది విడత పోలింగ్ సంబంధించి మొదటి 2 విడతలు కూడా చాలా ప్రశాంతంగా చెదురుముదురు సంఘటనలు మినహా చాలా ప్రశాంతంగా ముగిసిన సందర్భంలో ఈ 3వ విడత కూడా చాలా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ యొక్క ఓటును ఓటర్లు ఉపయోగించుకునేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేసింది. అటు 2 జిల్లాల కలెక్టర్లు మెదక్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ యొక్క 3వ విడత పోలింగ్ని చాలా ప్రశాంతంగా కొనసాగించేది మాత్రం ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, రామచంద్రాపూర్ నుంచి.